నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు రాజాసింగ్. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. మొన్నటి ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి కరుడుగట్టిన హిందుత్వవాదిని బీజేపీ అధిష్టానం దూరం పెట్టింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ పెద్దలు ఆయన ఎపిసోడ్పై మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన తాజాగా రాజాసింగ్పై అదే పార్టీ నేత మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. అదే ఇప్పుడు రాష్ట్ర నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇక ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై అదే పార్టీ బీజేపీకి చెందిన నేత మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. రాజాసింగ్కి బీజేపీ మద్దతు లేకుండా ఎమ్మెల్యే ఛాన్స్ వచ్చిందా అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న రాజాను ఎమ్మెల్యేగా చేసింది బీజేపీనే అని స్పష్టం చేశారు. రాజాసింగ్ బీజేపీ గురించి విమర్శలు చేయడం సరికాదని మాధవీలత పేర్కొన్నారు. పార్టీలో ఎదిగిన నాయకుడిగా ఆయనకు నైతిక బాధ్యత ఉందన్నారు. ఇతర మతాల వారిపై వ్యాఖ్యలు చేయడమే హిందుత్వమా అని రాజాసింగ్పై ఆమె మండిపడ్డారు. తాను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు రాజాసింగ్ తనకు సహకరించలేదని మాధవీలత ఆరోపించారు. తన గురించి మగాళ్ళకి దొరకలేదా అంటూ హేళనగా మాట్లాడారన్నారు. ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని, మహిళలను చిన్నచూపు చూడటం సరైంది కాదని ఫైర్ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజాసింగ్ కంటే తానే ఎక్కువ ఓట్లు సాధించినట్లు మాధవీలత చెప్పుకొచ్చారు. దాని ఆధారంగా తన ప్రజాదరణను నిరూపించుకుంటానని, పార్టీకి తాను బలమైన నేతనని, వెనుకబడిన నాయకురాలు కాదని చెప్పుకొచ్చారు. ఇక గోషామహల్ నియోజకవర్గానికి తానే బెటర్ అభ్యర్థినని హైకమాండ్ భావిస్తోందని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే గోషామహల్కు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఎదురు చూస్తోంది. మాధవీలత జూబ్లీహిల్స్పై కన్నేసినట్టు కనిపిస్తున్నారు. అందుకే గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడైనా పోటీకి సిద్ధమని కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీలత బరిలో నిలవగా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మాధవీలత ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో మాధవీలత చట్టసభల్లో అడుగు పెట్టారన్న తాపత్రయంతో రాజాసింగ్ను టార్గెట్ చేస్తూ హైకమాండ్ గుడ్ లుక్స్లో పడటానికి తాపత్రయపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాధవీలత తాజా దూకుడు ఆమెకే బూమరాంగ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మాధవీలత తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు గురుగా ఉన్నారట. రాజాసింగ్ రాజీనామాపై మాధవీలత చేస్తున్న రచ్చతో చల్లారిన మంటలపై మళ్లీ నిప్పులు పోయడానికి చూస్తున్నారని మండిపడుతున్నారు. రాజాసింగ్ ఎపిసోడ్లో ఎవరు నోరు జారొద్దని పార్టీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. కానీ పార్టీ నిర్ణయాన్ని కాదని కామెంట్స్ చేయడం ఏంటని మాధవీలత తీరుపై నేతలు మండిపడుతున్నారు. రాజాసింగ్పై అనవసర కామెంట్స్ చేస్తున్న మాధవీలతపై రాష్ట్ర నేతలు సీరియస్గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ లైన్ దాటితే రాజాసింగ్కి పట్టిన గతే మాధవీలతకు పడుతుందనే హెచ్చరికలు అధిష్టానం నుంచి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే రాజాసింగ్ వర్సెస్ మాధవీలత వివాదం రాష్ట్ర బీజేపీని కుదిపేస్తోంది. అయినా రాజాసింగ్ అంశంలో బడా నేతలే సైలెంట్ మూడ్లో ఉంటే మాధవీలతకు మాత్రం విమర్శలు చేసేంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న పార్టీ నేతల్లో వస్తుందట. రాజాసింగ్ పై విమర్శలు చేస్తే ఇంకాస్త ఫేమస్ అవుతానని అనుకున్నారేమో కానీ ఆమె తన వ్యాఖ్యలతో పార్టీలో పాత కొత్త నేతల పంచాయతీ కుంపటి మళ్లీ రాజేశారనే చర్చ బీజేపీలో జరుగుతోంది. రాజాసింగ్ అవుట్తో గోషామహల్ అసెంబ్లీ స్థానానికి తనకు లైన్ క్లియర్ అయిందనే భావనలో మాధవీలత ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉన్న మాధవీలత తిరిగి రాజాసింగ్ను టార్గెట్ చేసి మళ్లీ తెరపైకి వచ్చారు. మధ్యలో 1-2 కార్యక్రమాలకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. పార్టీలో కూడా ఆమె పెద్దగా ఏ పదవి లేదు. ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. కానీ రాజాసింగ్ రాజీనామాతో ఆయన రాజకీయ అడుగులు సందిగ్ధంలో పడ్డాయి. దీంతో తెలంగాణ పాలిటిక్స్లో రాజాసింగ్ ఉంటారో లేదో కూడా తెలియని సందిగ్ధం నెలకొంది. దీన్నే మాధవీలత అడ్వాంటేజీగా తీసుకున్నారని, అందులో భాగంగానే గోషామహల్ అసెంబ్లీ స్థానంపై కన్నేసినట్లు రాజాసింగ్ వర్గీయులు, పార్టీ క్యాడర్ అంటున్నారు. అయితే కరుడుగట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్పై విమర్శలు చేయడం పట్ల రాజాసింగ్ అనుచరులు, గోషామహల్ కార్యకర్తలు మాధవీలతపై గురుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ను ఎదుర్కొనేంత ధైర్యం మాధవీలతకే కాదు ఎవరికి లేదని తేల్చి చెబుతున్నారు రాజాసింగ్ వర్గీయులు. ఆమె చేసిన విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. రాజాసింగ్ ఎపిసోడ్లో వేలు పెట్టి కొత్త కుంపటికి తెరలేపిన మాధవీలతపై రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి రాజాసింగ్పై నోరు పారేసుకున్న మాధవీలతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.